హాయ్ మై నేమ్ ఇస్ రమేష్. యు ఆర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సుమారు 2000-2500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతత్వ వారసత్వ కట్టడాలు, నాణ్యాలు, శాసనాలు, చారిత్రక సంపద అయినటువంటి నాగార్జున కొండ యొక్క చరిత్ర, నాగార్జున కొండపై ఉన్నటువంటి మ్యూజియం యొక్క విశేషాలు ఏంటో కూడా చూద్దాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఈ నాగార్జున కొండను కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి చరిత్రకారులు కూడా డిమాండ్ చేసే స్థాయికి ఈ యొక్క నాగార్జున కొండ చారిత్రక విశేషాలు ఉన్నాయండి. దీని యొక్క విశిష్టత ఏంటో మనకు అర్థమవుతూనే ఉంది. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మార్చ్ 31, 2023లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి చారిత్రక వారసత్వ సంపద ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎపిగ్రఫీ అండ్ మ్యూజియాలజీలో ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పి భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా డెవలప్ చేసినటువంటి ఒక కోర్సులో ఈ యొక్క నాగార్జున కొండ మ్యూజియం చరిత్రను లిఖించారు. యూజీసీ ఎంహెచ్ఆర్డి ప్రాజెక్టులో భాగంగా డిజైన్ చేసినటువంటి కోర్సు. దాని ఆధారంగా ఈరోజు మనం నాగార్జున కొండ యొక్క చరిత్ర ఏంటి, ఆ మ్యూజియంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్కి ఎగువన 10 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎటు చూసినా 8 చదరపు మైళ్ళ వైశాల్యంతో ఆ డ్యామ్ కట్టిన ఫలితంగా ఏర్పడిన ఒక చిన్న ద్వీపమే ఈ నాగార్జున కొండ. అటు గోదావరి నది, ఇటు కృష్ణానది మధ్య భాగాన్ని శాతవాహనులు 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో పరిపాలించారని చెప్పి మనకి చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 3-4 శతాబ్దాలలో ఇక్ష్వాకుల రాజధానిగా ఉండటం వలన మరింత చారిత్రక ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ దొరికినటువంటి ఇక్ష్వాకుల రాజుల శాసనాలలో సమీప లోయను శ్రీపర్వత విజయపురి అని పిలిచేవారు. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నదాన్ని నార్త్ విజయపురి అని, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రదేశాన్ని సౌత్ విజయపురి అని చెప్పి పిలిచేవారు. ఇక్కడ మనం విజయపురి సౌత్ దగ్గర ఉన్నాం. ఒకసారి మీరు చూడవచ్చు. విజయపురి సౌత్ అంటే ఇది ఆంధ్రలోకి వస్తుంది. విజయపురి నార్త్ అని అంటే తెలంగాణలోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ద్వీపం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా, తెలంగాణ నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నటువంటి కృష్ణానది మధ్యలో ఉన్నది. బ్రిటిష్ మరియు భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల మధ్య చరిత్రకు సంబంధించినటువంటి చాలా కళాఖండాలు వెలికి తీసినట్లు ద బుద్ధిస్ట్ యాంటిక్విటీ ఆఫ్ నాగార్జున కొండ మద్రాస్ ప్రెసిడెన్సీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ దొరికినటువంటి అనేక శాసనాలు, అనేక ప్రతిమలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంతో పాటు దేశ విదేశాల అనేక మ్యూజియంస్లో కూడా ప్రదర్శించబడుతున్నామని మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, గత 2 వీడియోల్లో నేను నాగార్జున సాగర్కి ఎలా వెళ్ళాలి, నాగార్జున కొండ దగ్గర ఉన్న మ్యూజియంకి ఎలా వెళ్ళాలో నేను కొంచెం వివరించాను. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1960వ దశకంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క లోయను జలాశయంగా మార్చాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 10, 1955 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటికే అనేక దఫాలుగా చిన్న తవ్వకాలు జరిపినటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన చరిత్రని భావి తరాలకి అందించాలన్న ఉద్దేశంతో నాగార్జున కొండ త్రవ్వకాల ప్రాజెక్టు సూపరింటెండెంట్ అయిన ఆర్ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 100కు పైగా స్థలాల్లో తవ్వకాలు జరిపింది. అలా తవ్వకాలు జరిపి చారిత్రక సంపదని వాళ్ళు వెలికి తీశారని మనకు అర్థమవుతుంది. అందులో స్తూపాలు, రాతి శిల్పాలు, చెక్కిన స్లాబులు, శాసనాలు, నాణ్యాలు, సున్నప్రాయి కళాఖండాలు వగైరా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలా వెలికి తీసినటువంటి చారిత్రక సంపద ఇక్కడ మ్యూజియంలో పెట్టారు, బయట ప్రదర్శనకు ఉంచారు. కొన్ని ముఖ్యమైన బౌద్ధ కట్టడాలైనటువంటి యాంఫీ థియేటర్, యూనివర్సిటీ లాంటివి ఇక్కడ నుంచి తరలించి అనుపు అనే ఒక ఏరియాలో వాటిని రీకన్స్ట్రక్షన్ చేశారు.
ఈజిప్టులో నైల్ నది ఒడ్డున అబూ సింబెల్ అనే రాక్ కట్ టెంపుల్ని ఏ విధంగా అయితే పరివాహక ప్రాంతం నుంచి కొంచెం పైన రీకన్స్ట్రక్షన్ చేశారో, అలాగే ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బౌద్ధ కట్టడాలు వీటన్నిటిని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ త్రవ్వకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మహాజనపదాల సమయంలోనే అంటే 2500 ఏళ్ల క్రితమే కన్స్ట్రక్షన్, మెటలర్జీ, అగ్రికల్చర్లో చాలా అడ్వాన్స్గా ఉండటం వల్ల ఇక్కడ మనకి అర్బనైజేషన్ ఏర్పడ్డదని మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే గోలి, చేజర్ల, అమరావతి, జగ్గైపేట, ఘంటసాల, గుమ్మడిదూరు, బెజవాడ, అలాగే బట్టిప్రోలు కూడా అనేక వాణిజ్య నగరాలుగా ఆనాడు వర్ధిల్లాయని మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు డాక్టర్ కె రంజిత్ కుమార్, డాక్టర్ కె రవికుమార్ సాల్వేజ్ ఆర్కియాలజీ ఏ కేస్ స్టడీ ఆఫ్ నాగార్జునకొండ అనే ఆర్టికల్లో రాశారు. నాగార్జునకొండ ఒక చారిత్రక బౌద్ధ పట్టణం. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో వెల్లివిరిసినటువంటి మహాయాన బౌద్ధానికి ప్రముఖ పట్టణ స్థలంగా ఇది ఉందని మనకు అర్థమవుతుంది. సో ఆనాడు బౌద్ధ మత క్షేత్రాలు, ఆరామాలు, విశ్వవిద్యాలయాలు, మఠాలకు కేంద్రంగా ఉండేదని వాటికి బౌద్ధ గురువు అయినటువంటి ఆచార్య నాగార్జునుడి పేరు పెట్టారు. అందుకే ఈ ప్రాంతాన్ని నాగార్జునకొండ అని పిలుస్తారు. ఇక మ్యూజియం విషయానికి వస్తే, బౌద్ధ విహారాల ఆర్కిటెక్చర్ మాదిరిగానే ఇలా తిరగేసిన యూ షేప్లో కట్టారు. దాని ఎంట్రన్స్లో పడగ విప్పిన నాగరాజులు, నాగపాము ఆకారాలు కూడా మనం చూడవచ్చు. ఈ మ్యూజియంలో మొత్తం 8362 పురాతన వస్తువులు నిల్వ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో స్థలాభావం వల్ల మనకు మొత్తంగా 5 గ్యాలరీలో 331 వస్తువులు మాత్రమే ప్రదర్శనకు ఉంచినట్లు మనకిక్కడ అర్థమవుతుంది. ఇక్కడ పుస్తకాల సేకరణ కూడా ఉంది. అలాగే నేను ఇక్కడ నాగార్జునకొండ అనే ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా నేను ఇక్కడే పర్చేజ్ చేశాను. ఈ మ్యూజియం మొత్తం 5 గ్యాలరీలు ఉంది. మూడవ అతి ముఖ్యమైన గ్యాలరీ నాగార్జునకొండ ప్రాంతం మునిగిపోకముందు అక్కడ ఉన్నటువంటి ఏరియల్ వ్యూ ఈ రూమ్లో దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. సో ఇలా మొత్తం మ్యూజియం మీద సుమారు డజన్కు పైగా విరిగిపోయినటువంటి బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అలా అందమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక చారిత్రక సంపదను మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా మీరు నాగార్జునకొండను విజిట్ చేయాల్సిందే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.